విశ్వదల పోషక జలదుర్గ నిర్మాత పునరాగమన కార్య ప్రేరక ఉత్తమ పరిపాలనా ప్రజారంజక త్యాగధని విజ్ఞాన ఖని హైందవి రాజ్య ప్రతిష్టాపక రాజాధిరాజ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శూరుడు సమరాంగణమే గెల్వక సంకల్పించిన గనుడు ఢంఢమ్మను శబ్దాలతో నగారాలు మారు ప్రోగే గజరాజులు తొండ మెత్త గీకారాలు నిన్నముట్టే శివ సైనిక పద ఘట్టనతో దిక్కుల విక్కటిల్లె వీరరసం ఉద్భవించే నదీ నదాలు పొంగెను ఛత్రపతి శూరుడు అశ్వదళ పోషక ధర్మ పరిరక్షక మంత్రివర్గ స్థాపక శత్రు సంహారక జై భవానీ జై శివాజీ భారత్ మాతా కీ ఇది ఏడు దాకా వినబడాలంటే మన ఇంకా ఇక్కడ కూడా షాపులలో లోపలనే ఉన్నారు చాలా మంది ఊర్లోకి వెళ్ళి కూడా ఇంకా అందరు బయటకు రాలే లోపల నుంచి చూస్తున్నారు అందరికి వినబడాలి గట్టిగా అంత గట్టిగా మనం అనాలి భారత్ మాతా కీ కొంత వినబడ్డది ఎందుకంటున్నా అంటే వినబడాలని నీకోసమో నా కోసమో చేస్తలేం ఈ యాత్ర నీకోసమో నా కోసమో చేస్తలేం సనాతన ధర్మం కోసం చేస్తున్నాం ఎందుకు చేయాలని నేను కొంత చెప్తా నాకు తెలిసింది అయితే ఇప్పుడు మనం కొట్టే చెయ్యి ఎట్లుండాలంటే మళ్ళా శివాజీ యాత్ర ఈడ మనం పెడితే కనిచూపు మేరల కాషాయ జెండా తప్ప ఇంకేం కనబడొద్దు అంత గట్టిగా జనాలు రావాలి భారత్ మాతా కీ వినబడ్డది వస్తుంది వినబడ్డది ఎస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకయ్యా మరి ఎందుకు ఇంతకుముందు అక్క చెప్పింది దాదాపుగా 3 శతాబ్దాలు అయిపోయినాయి 4వ శతాబ్దం వస్తున్నది ఆయన రాజుగా మన దేశాన్ని పరిపాలించి మరి 350 సంవత్సరాలకు పైబడినా కూడా ఇప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పంగానే మన రక్తం ఎందుకు ఉడుకుతుంది ఛత్రపతి శివాజీ మహారాజుకి మనం ఇట్లా జై కొట్టనీకి చేతులు ఎందుకు పైకి లేస్తున్నాయి ఆయన ధర్మం కోసం నిలబడ్డాడు సనాతన ధర్మాన్ని మనకు అందించిండు ఈ రోజు నువ్వు గాని నేను గాని ఇంత సుఖంగా ఇంత సంతోషంగా కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చుంటున్నాము అంటే వాళ్ళు మనకు పెట్టిన భిక్ష అంతేనా కదా వాళ్ళు మనకు పెట్టిన భిక్ష కాబట్టి ఈ రోజు మనం అందరం చాలా సంతోషంగా ఉన్నాం కానీ మనం అది గుర్తు పెట్టుకుంటున్నామా అనేది ప్రశ్న ఎంతమందిని గుర్తు పెట్టుకుంటున్నామని మరి ఇంతమంది అక్కన్నది జిజియాబాయి గురించి ఇక్కడ ఎవరు చెప్తలేరు అమ్మా అక్క చెప్తున్న ఒకటి ఈ రోజు ఇక్కడున్న సనాతన సైనికుల ప్రతి తల్లి జిజియాబాయి కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాం మా తల్లులకి మేము పాదాలు మా అమ్మ అక్కడ ఉన్నది పాదాలకు నమస్కరిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం వాళ్ళందరికీ ఒకసారి మనం చప్పట్లు కొడదాం మన తల్లులకి మనం అది ఇంతకుముందు అనుకున్నాం మన ధర్మం మరి ఏంటిది ధర్మం అంటే ఇప్పుడు జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజు ఏం చెప్పి పెంచితే 517 సంవత్సరాలు పరాయి అంటే దురాక్రమణదారుల మధ్యలో మన దేశం రాజు వస్తాడు ఓడగొడతాడు ఇంకోటి వస్తాడు ఓడగొడతాడు మరొకటి వస్తాడు ఓడగొడతాడు ఎవడొస్తే వాడు గెలుస్తాడు మనం ఓడతాం వాడు గెలుస్తాడు మనం ఓడతాం ఒక క్రికెట్ మ్యాచ్లే పాకిస్తాన్ తోటి భారత్ ఈ రోజు ఓడిపోతే 11 మంది ఆడే ఆటలో
మనం ఎంత బాధపడుతున్నామయ్యా? బాధపడతామా లేదా? ఈడెవడన్నా పాకిస్తాన్ గెలిస్తే సంతోషపడేటోడు ఉన్నాడా? భారత్ గెలవాలి అనుకుంటాం మనం, అంతే కదా? భారత్ మాతాకి అది. అట్లాంటిది 11 మంది ఆడే క్రికెట్ మ్యాచ్లని భారత్ ఓడిపోతే మనం తక్కతక్కలాడతామే. 2-3 రోజులు నిద్ర తిండి పోదు. అరే ఎట్లా ఈ అమ్మ వాడు కోయిలు గట్లాడిండు, మనం ఉంటే మంచుకుంటుండే కదా అనిపిస్తుంది. అట్లాంటిది 517 సంవత్సరాలు నా తల్లి మీదికి, నా దేశం మీదికి దురాక్రమణదారులు వచ్చుకుంటా మనల్ని ఓడగొట్టుడు వాడు గెలుసుడు, మనల్ని ఓడగొట్టుడు వాడు గెలుసుడు. ఎట్లుంటది? రక్తం తొక్క బ్రతుకుతా ఉంటది, లోపల ఎట్లా మసులుతుంటది? మసలదా అన్న? ఆ టైంలో 17 సంవత్సరాలకు వచ్చిందన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తి పట్టుకొని, నేనున్నానమ్మా తల్లి భరతమాత, స్వధర్మమే దీక్షగా నేను ముందుకొస్తా, నేను పోరాడుతా, నా ప్రాణం పోతే పోని ఏమున్నది, ఈ భూమి కోసం, ఈ నేల కోసం నా ప్రాణం ఇచ్చేస్తా అని ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తే 517 సంవత్సరాల తర్వాత భరతమాత తొలి విజయం చూసింది, హైందవ జాతి తొలి విజయం చూసింది. ఆ తర్వాత అపజయం లేదయ్యా ఆయనకు, ఆ తర్వాత అపజయం లేదు. కొట్టుకుంటా పోతూనే ఉన్నాడు. కానీ మన దరిద్రం ఏంటిదంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా రాజు అని మనం చేతులు దులిపేసుకుంటాం కదా. అందుకే కదా ఈ రోడ్ మొత్తం కదన్న మనం నిండిపోవాల్సింది. రోడ్ మొత్తం నిండా అన్నా వద్దా? మన కోసం పోరాడి సచ్చినటువంటి ఒక వీరుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, మనం అందరం ఒక ర్యాలీ చేస్తున్నప్పుడు ఈ రోడ్ ఇంకా నిండలేదంటే మనం చేతులు దులిపేసుకుంటున్నాం. పోనీ నేను బాగున్నానా, నా భార్య బాగున్నదా, అమ్మ నాయన బాగున్నారా, నా పిల్లలు బాగున్నారా, నాకు 2 ఎకరాల భూమి ఉన్నదా, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నదా, చేతిలో ఏటీఎం ఉన్నదా, అటు ఇటు అప్పు చేయని క్రెడిట్ కార్డు ఉన్నదా, బస్. కనన్నా వేరేటోడు మన మీదకి యుద్ధం మీదకి వస్తే, మన మీదకి ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తే రేపటి నాడు ఏమున్నాయి? ఖాళీ బట్టలతో ఇదే రోడ్డు మీద మనం చేయాలా, నడి రోడ్డు మీద నిలవాల్సి వస్తుందమ్మా. మనం గట్టి ఉండాలంటే సంఘటితమై ఉండాలి, కలిసి ఉండాలి, ధర్మం గురించి పాటుపడుతుండాలి. ఎవరైతే మన వీరులు ఉన్నారో వాళ్ళని గుర్తు చేసుకుంటా ఉండాలి. మరి ఎందుకు ఇప్పుడు మనం అక్కడికి వద్దాం? ఎందుకు జిజియా మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదో చెప్పింది ధర్మం గురించి అంత గట్టిగా, అందుకోసం అని చెప్పేసి ఆయన అంటే 17 సంవత్సరాల వయసు అన్న. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఏమనుకుంటాం మనం, ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చేస్తున్నా, ఇంజనీరింగ్ చేస్తున్నా, మెడికల్ లేకపోతే సీట్ చేస్తున్నా, బీ ఫార్మసీ చేస్తున్నా, ఇది కాకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా, హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నా, అటు ఇటు లేకపోతే సినిమాలకు అవుతున్నా, హీరో అవుతున్నా, లేకపోతే హీరోయిన్ అవుతున్నా. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాదు, నా దేశం గురించి, నా ధర్మం గురించి నేను బయటకు వస్తా, నేను పోరాడతా, నా ప్రాణం పోతే ఈ దేశం కోసం అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారన్న మన దాంట్లో. మరి ఆయన 17 సంవత్సరాల వయసులో ఎందుకు అనిపించింది ఈ ధర్మం బాగుండాలి అని? వాళ్ళ తల్లి మన పురాణాలను చెప్పుకుంటే పెంచింది, మన ఇతిహాసాలను పెంచుకుంటే చెప్పింది, రామాయణం చెప్పింది, మహాభారతం చెప్పింది, భగవద్గీత చెప్పింది. భగవద్గీత గురించి మీ అందరూ తెలుసానా? ఎక్కువ నేను వీడు ప్రవచనం చెప్తాడు అనుకోకూడదు, చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ నాకు తెలిసిన భగవద్గీత చెప్తా. నాకు తెలిసిన భగవద్గీత 2 శ్లోకాలు అయిపోతుంది అన్న. మొత్తం శ్లోకాలు నేను చెప్పా, 2 శ్లోకాలు నాకు తెలిసిన భగవద్గీత అయిపోతుంది. ఫస్ట్ శ్లోకం ఏంటి? ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయుని పక్కకు, అంటే ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు ఉంటారు కదా, వాళ్ళందరూ యుద్ధం మీదకి వస్తారు. 5 పాండవులు మాత్రం 5గురే, కానీ కన్ను కనబడే పాపం. యుద్ధం చూడాలి, తీపి కొడుకుల మీద తీపి, నా కొడుకులకు ఏమైతున్నదో ఏందో, పాండవులు ఏం చేస్తున్నారు. ఎందుకంటే పాండవుల సైడ్ ఒకళ్ళు ఉన్నారయ్యా, ఎవరు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. 5గురు కాదు, ఒకడున్నా సరే ఈయన మొత్తం తిప్పుతాడు అనే విషయం ధృతరాష్ట్రునికి తెలుసు, కౌరవులకు తెలియకున్నా. ధృతరాష్ట్రుడు అడుగుతా ఉన్నాడు సంజయ్ని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవ మామకా పాండవచ్చేవ కిమకుర్వతు సంజయ. యా సంజయ, ఏమవుతా ఉన్నాయా ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములో పాండవులు నా కొడుకులను, మళ్ళీ అక్కడ కూడా ప్రీతే, నా కొడుకులను పాండవులు ఏం చేస్తా ఉన్నారు, యుద్ధం ఎట్లా జరుగుతున్నది, అసలు ఎవరు గెలిచేటట్టున్నారు, ఎవరు పోయేటట్టున్నారు నాకు తెలుసుకోవాలన్నది. మరి అంతకుముందు పరమాత్మ అయిన కల్లిస్తానని నువ్వు యుద్ధం చూడు అని. కానీ ధృతరాష్ట్రునికి భయం, ఎందుకంటే నా కొడుకులు ఎట్లయినా అవినీతి వైపు ఉన్నారు, అధర్మం వైపు ఉన్నారు, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ ఓటమి నా కళ్ళతో నేను చూడలేను కాబట్టి నా కళ్ళు వద్దు, నేను వింటా. విననీకి ఎవరినో ఒకరిని అరేంజ్ చేయమంటే సంజయుడికి అది ఇచ్చారు. మరి ఏం జరుగుతా ఉన్నదో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది కదా.
ఆటోమేటిక్ ఉంటుంది. మనకే పక్కింట్లో ఒక గొడవ అవుతున్నది అంటే మనకు ఫస్ట్ మన చెవు ఆ సంత దగ్గరనే ఉంటుంది, ఆ కిటికీ దగ్గర ఏం జరుగుతా ఉన్నది, అక్కడ ఏంది విషయము, ఎందుకు కొట్టుకుంటా ఉన్నారని చెప్పేసి. మరి అట్లాంటిది ఆయన 100 మంది కొడుకుల మీదకి 5 పాండవులు యుద్ధానికి వచ్చినప్పుడు తెలుసుకోవాలని ఆశ ఆయనకు ఉంటుంది కదా. అడిగినప్పుడు దీనికి సమాధానం భగవద్గీత లాస్ట్ శ్లోకంలో ఉన్నది. ఏంటంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమ తిరుమమ. అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, కృష్ణుడు ఎక్కడ ఉంటాడయ్యా? ధర్మం వైపు ఉంటాడు. ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. సో ఆటోమేటిక్ గా ధర్మం గెలుస్తుంది, దాని సౌండ్ లేదు, సెకండ్ థాట్ లేదు. ఎనసెంట్ ఇంకో విషయం కూడా చెప్పిండు ఆయన. ఏంటిది? ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో. పార్థో అంటే పార్థుడు అంటే ఎవరో తెలియదా? అర్జునుడు. అదే ఇంకా చెప్తున్నాడు అన్న, అది ఇంకా చేయబెట్టుకొని అర్జునుడు అని. అర్జునుడు అర్జునుడు ఉన్న దగ్గర కూడా గెలుస్తుందట ధర్మం, అంటే యుద్ధం గెలుస్తుందట. బట్ అర్జునుడు ఎట్లుంటానయ్యా? ధనుర్ధారి అంటే ధనుస్సు చేతుల పూసుకొని పట్టుకొని యుద్ధానికి సిద్ధమై రా చూసుకుందాం అని రెడీ ఉండాలి యుద్ధానికి, అప్పుడు యుద్ధం గెలుస్తాం. సో 2 శ్లోకాలు మనకు అర్థం అయిపోయిందా? ఎవరు గెలుస్తారు? పాండవులు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు? ధర్మం వైపు ఉన్నారు కాబట్టి గెలుస్తారు. ధర్మం వైపు ఏదో ఉంటే చేతులు కట్టుకొని కూర్చుంటే గెలుస్తారా? లేదు, చేతులు అస్త్రం పట్టుకొని పోరాడతా ధర్మం వైపు అన్నప్పుడు గెలుస్తారు. మరి ధర్మం అంటే ఏంటిది? ఇక్కడ దాకా బాగానే ఉన్నది, ధర్మం 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 అని మాట్లాడుతున్నాం. మరి ధర్మం అంటే ఏంది ముచ్చట? ఇది పెద్ద ప్రశ్న, $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ధర్మాన్ని వాడుకొని చాలా మంది ఎదుగుతా ఉన్నారు, చాలా మంది నాయకులు అవుతా ఉన్నారు. కానీ ధర్మం గురించి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తా ఉన్నారో మనం ఇట్లనే మళ్ళా ఈయన ఇవ్వగానే ఇంకో ధర్మవీరుడు కావాలి మాకు అని చెప్పి మనం ఇటు సైడ్ చూస్తున్నాం. మళ్ళీ వస్తారు ఇట్లా, ఆయన కొంచెంసేపు మనల్ని వాడుకుంటాడు, ధర్మం 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 అని. అరే అన్నా అన్నా నీకోసం పానం ఇస్తామన్నా, నీకోసం జైల్లో పోతామన్నా, నీకోసం ఏదైనా చేస్తామన్నా. ఎందుకు చేస్తామన్నా? నువ్వు నిలబడితే ధర్మం బాగుంటది అనుకుంటాం కాబట్టి ధర్మం కోసం నీకు చేస్తామన్నా. మా లోపల అంత శక్తి లేదన్నా, మా లోపల నీ అంత శక్తి లేదు, నీకు శక్తి ఉన్నది అనుకుంటున్నాం కాబట్టి, నువ్వు నిలబడితే ధర్మం నిలబడుతుంది అనుకుంటున్నాం కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్నాం. కానీ నువ్వేం చేస్తున్నావు అన్నా? మమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నావు అన్నా. అన్నా మన లోపల శక్తి లేదు అనుకోకుర్రి, మన లోపల శక్తి ఉన్నది, మన లోపల శక్తి ఉన్నది. ఆ శక్తి బయటకు వస్తలేదు, బయటకు రావాలి. ఎప్పుడు వస్తుందన్నా బయటకు? సంఘటితమైతే వస్తుంది. హిందువులందరూ కూడా సంఘటితమైతే ఆ శక్తి ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. అయితే ధర్మం, మనం ధర్మం దగ్గర ఆగినాం కదా. ధర్మం అంటే ఏంటిది? ఏంటన్నా ధర్మం అంటే? ధర్మం ఎనీ ఆన్సర్స్? ధర్మం అంటే తెలుసు కాబట్టి మనం అందరం మీరు ఉన్నాం. ధర్మం అంటే తెలియకపోతే ఇక్కడికి ఎందుకు నిలబడతాం? అందుకోసం మీ అందరి కోసం తప్పట్లు. ఎస్, అయితే మనం భగవద్గీత గురించి మహాభారతం గురించి మాట్లాడుకున్నాం. అట్లనే చిజయబాయి అయ్యకు ఏం చెప్తుండే? రామాయణం చెప్తుండే. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అంటే రాముడే ధర్మం, ధర్మమే రాముడు, వేరే మాట లేదు. ఇక ధర్మం కోసం నిలబడ్డాడు మనిషి రూపంలో వచ్చి. అంటే మనం ఎక్స్క్యూజెస్ ఉంటాయి కదా మన దగ్గర, నేను అది చేయలేను, అంత కష్టమేమో, దేవుడు కాబట్టి చేసిండు, మనుషులు ఎడికెళ్ళి చేస్తారు అని మనం మన గురించి తెలిసి ఆయన మనిషి రూపంలో కొట్టి మన కోసం ఇది కాదు అది కాదు, ధర్మం కోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అన్ని చేసి మన ముందు ఇట్లా పెట్టిండు. అది మనం ఫాలో అయితే సరిపోతుంది. అది ఫాలో అవ్వడం చాలా కష్టం అనుకోండి, బట్ కావాలి కొంతమేర. అయితే మరి ఆ ధర్మం కోసం నిలబడ్డటువంటి రాముడికి ఎవరు నిలబడ్డారయ్యా తోడుగా? ఎవరు నిలబడ్డారు? హనుమయ్య నిలబడ్డాడు. హనుమయ్య ఎందుకు నిలబడ్డాడు? రాముడు ఉట్టి ఉన్నాడని నిలబడలేదు. రాముడు ధర్మం కోసం ఉన్నాడు కాబట్టి హనుమంతుడు రాముడి కోసం నిలబడ్డాడు. అవునా? మరి అటువంటి ధర్మవీరునైనటువంటి రాముడి యొక్క గుడి మన దేశంలో మనం కట్టుకోనీకి ఎన్ని సంవత్సరాలు పట్టిందయ్యా? 500 సంవత్సరాలు పట్టింది. 500 సంవత్సరాలు కష్టపడ్డాం మనం. ఆ తర్వాత భగవంతుడు రాముడు మళ్ళీ ఆయన స్థానంలో ఆయన నిలబడ్డాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర 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 మహాదేవ. అయితే రాముడు, ఆంజనేయుడు, కృష్ణుడు, అర్జునుడు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మన కర్ణుడు దేవుడైపోయాడు, రావణాసురుడు దేవుడైపోతున్నాడు. ఇంకెవరెవరు వస్తారు? ఇంకెవరు తర్వాత ముక్కు చెవులు ఎవరిని వచ్చారు? లక్ష్మణుడు. శూర్పణఖ కూడా మనకు దేవత అయిపోతుంది మనం ఇట్లనే వదిలేస్తే.
రేపన్నాడు మీ పిల్లలు స్కూల్కి పోయి ఆ స్కూల్ కాదు సినిమాకి పోయి సినిమాలో చూసి ఏ డాడీ 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 శూర్పణఖ నా దేవత, నాకు ఇష్టమైన దేవత శూర్పణఖ అంటది. దానికి ఎంతో దూరంలో మనం లేం. మనం ఇట్లనే మూసుకొని కూర్చుంటే దానికి ఎంతో దూరంలో మనం లేం. సో మన చరిత్రని, మన అసలైన సిసలైన చరిత్రని, ఎందుకంటే రామాయణం మహాభారతం కల్పితాలు అంటూ ఉంటారు. ఇట్స్ మిత్. మేము సినిమా తీస్తారు, సినిమా తీసి మైథాలజీ మీద మేము సినిమా తీసినాం అంటారు. అది మైథాలజీ కాదురా నాయన, మా చరిత్ర. నువ్వు చరిత్ర అని ఒప్పుకుంటే సినిమాది, అప్పుడు మేము చూస్తామని మనం అనుకోవాలి. ఎవరో కాదు అనుకోవాల్సింది. మనం అనుకుంటే మనకేం నచ్చుతుందో వాడు అద్దిస్తాడు. మన అసలైన చరిత్ర ఇప్పుడు మనకు కనబడుతుంది. ఇంతకుముందు అక్కన్నది చావా సినిమా శంభాజీ మహారాజ్ గురించి. నిజంగా అంటే ఒక శంభాజీ మహారాజ్, ఒక శివాజీ మహారాజ్ మనకు తెలుస్తున్న పేర్లు ఇవి. ఇట్లా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న. ఎందుకంటే కొన్ని వందల ఏళ్ళు మన పైన దాడులు చేసి చెప్తున్నా కదా. ఇప్పుడు 1500 ఏళ్ల క్రితం మన దేశంలో ఒక మతం వచ్చింది, 2000 ఏళ్ల క్రితం ఇంకో మతం వచ్చింది. కానీ అంతకుముందు మనం అందరం కూడా హిందువులమే. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందువులే. అంటే ఎంతో భయపెట్టిరు మనల్ని, నరక యాతన చూపించారు. మీరు చాలా సినిమా చూస్తే అర్థమవుతుంది. శంభాజీ మహారాజ్ దగ్గరికి అడొచ్చి అంటాడు, నువ్వు మతం మారు, మా దాంట్లోకి వచ్చేసేయి, నీకు ఏదంటే చేస్తాము, మొత్తం రాజ్యం మొత్తం ఇచ్చేస్తా, చంపా, నిన్ను వదిలేస్తా అని చెప్పేసి. ఆయన ఒప్పుకోడు. ఎందుకు? ఆయన పోయిందే ఉన్నది, మతం మారితే అయిపోతుంది కదా. ఎందుకు మారలేదు? ఈ ధర్మం లోపల ఏమున్నదన్న, ప్రాణాలు తెగించి పోరాడే శక్తి ఉన్నది. ఆ శక్తి మనమందరం కూడా మన లోపల నిద్రపోతున్నది. నిద్రపోతున్న శక్తిని, నిద్రాణమై ఉన్న శక్తిని మనం కూడా లేపుదామా? నిద్ర నుంచి మనం ఒక్కరిని లేపుదామన్నా అన్న, ఇంకెవరు అనలేదు. లేపుదామా అంటే నేను ఇంత గట్టిగా మాట్లాడుతూనే మీరు అంటారా? చెప్పండి. భారత్ మాతా కీ జై భవానీ, జై భవానీ. ఏటన్నా ఈరోజు నిజంగా కార్యక్రమం ఇక్కడ చేర్యాల్లో చేస్తున్నారు చేర్యాల అని చెప్పేసి నాకు ఫోన్ చేసి నన్ను అడిగి, అంటే బేసిక్ ఏంటంటే వేరే కార్యక్రమాలు ఉండే, బట్ చేర్యాలనేటటువంటిది ఇది నాది. ఏ కార్యక్రమం ఉన్నా ఏదున్నా అవన్నీ పక్కన పెట్టి, లేదు ఇక్కడ ఇంతమంది వస్తారు అంతమంది వస్తారంటే మంది కాదు. ఫస్ట్ నేను వస్తా, నా ముందు ఒక్కరిద్దరు ఉన్నా సరే నేను మాట్లాడిపోతా. ఎందుకంటే మన చేర్యాల ఇది, మన చేర్యాలను ఫస్ట్ మనం కాపాడుకోవాలి. ఈ చుట్టుపక్కల కూడా చాలా దేవాలయాలు ఉన్నాయన్న, ఇంకా దీపాలు పెట్టిన దేవాలయాలు ఉన్నాయి. మీకు కనబడుతున్నాయో లేదో, నాకైతే కనబడతా ఉన్నాయి, అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? ఏదో శివాజీ మహారాజ్ జయంతి అనగానే ఒక్క రోజు వచ్చేసి ర్యాలీ తీస్తే సరిపోదన్న. ప్రతి క్షణం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఆయన ఉండాలి. లోపల ప్రాణాలు తీస్తా ఉంటే అమ్మా చిన్న దెబ్బ తాకుతంటాం. ఆయన ఏమన్నాడు? జై భవానీ, జై భవానీ. ఇది తప్ప వేరే లేదు నా నోటి నుంచి, ఇది తప్ప వేరే లేదు. ప్రతి క్షణం ఆ తల్లి నీ సేవలో ఉంటా, తల్లి నీ సేవలో ఉంటా, భరత జాతికి భరత మాతకు నా ఆత్మార్పణం చేస్తా. కానీ పోని ఏ రోజు కూడా ఆయన నా ప్రాణం తీసేది అని చెప్పేసి కూడా అడగలేదు. వాడు అన్నాడు, వాడే అడుక్కోవాలి నా దగ్గరకు వచ్చి నన్ను చంపేది అని చెప్పేసి శంభాజీ మహారాజు. మరి శంభాజీ మహారాజ్ అంత గట్టిగా తయారైండు అంటే వాళ్ళ నాయన ఇంకెంత గట్టిగా ఉండాలి, ఆయన నాయన పరివారం ఇంకెంత గట్టిగా ఉండాలి, ఆయనకు సపోర్టర్స్ ఎంతమంది ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే, మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటిదంటే, ఎంతమంది మనకు సపోర్ట్ ఉన్నా దాంట్లో 2, 4, 3 ఉంటారు వెనక నుంచి లాగేటోళ్ళు. ఎందుకురా మీకు అవసరమా? ఎందుకురా ఈ చేతి మీకు ఏమైనా వస్తుందా? ఈరోజు మీరు చేసే ద్వారా ఏం పోతుందిరా? నువ్వు ఒక్కరి దేశాన్ని మారుస్తావా? బరాబర్ మారుస్తావా? బరాబర్ మార్చే శక్తి మన లోపల ఉన్నది. మార్చే శక్తి ఆయన లోపల ఉన్నది కాబట్టి ఆయన ఈ రోజు మన ముందున్నాడు. ఇంకొక విషయం, 2 విషయాలు ఉన్నాయన్న, 2 విషయాలు మాట్లాడి నేను ముగించేస్తా. ఇప్పటికి మీ సమయం కూడా చాలా ఎక్కువైంది. ఒకటి, ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చే జయంతికి మీ తరపున నేనే చెప్తున్నా, శివాజీ మహారాజ్ ఇక్కడ ఇంకా చాలా పెద్దగా ఉంటాడు. అంతేనా? చాలా పెద్దగా ఉంటాడు. ఆడిదాకా కనబడతాడు. ఎందుకంటే ఈసారి అంటే ఇక్కడ దాకానే ఉన్నాం, వచ్చేసారి ఆడదాకుంటారు జనాలు. అలా కనబడన్నా అవుతా, అలా కనబడేటట్టు మన శివాజీ మహారాజ్ బొమ్మను కూడా పెద్దగా పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు నేను ధర్మం గురించి ఎవరు నిలబడ్డారయ్యా అన్నప్పుడు రామయ్య నిలబడ్డాడు అనుకున్నాం. రామయ్యకు ఎవరు హెల్ప్ చేసిర్రు, ఎవరు సహాయం చేసిర్రు? హనుమంతుడు ఎవరికి చేసిండు? ధర్మానికి చేసిండు. ధర్మం కోసం ఎవరు నిలబడితే వాళ్ళకు హనుమంతుని యొక్క ఆశీస్సులు కావాలి. సో ఈ రోజు మనం అందరం కూడా ధర్మం గురించి నిలబడదాం అనుకుంటున్నామా? అలా నిలబడదాం అనుకుంటే ఉన్నది. మీరు అందరు నిలబడే ఉన్నారు, నేను ఈ జీప్ మీద నిలబడకంటే కదా అన్న.
సో ధర్మం కోసం మనం నిలబడుతున్నాం కాబట్టి మనకు కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు కావాలి. కావన్నా అన్న ఒక్కడే 2 నిమిషాలు నేను ముగిస్తా. మీ వాయిస్లు మాత్రం గట్టిగా ఉంటారు, లేకపోతే మీకు ఆకలి అవుతున్నది అనుకో, నాకు బాధ అవుతుంది అంతేగా. ధర్మం కోసం గట్టిగా నిలబడదామా ఈ రోజు నుంచి? అంజన్న స్వామి ఆశీస్సులు కావన్నా కావాలి. కాబట్టి నా తరఫున ఒక ప్రతిపాదన చేస్తున్నా. దానిలో మీరు ఎంతమంది ఓకే అంటారో వాళ్ళందరూ ఏం చెప్తారంటే జై శ్రీరామ్ అని చెప్పుర్రి. ప్రతిపాదన నచ్చని వాళ్ళు జై శ్రీరామ్ అనకుర్రి, సరేనా? ఓకేనా? ప్రతిపాదన అనకుంటే జై శ్రీరామ్ అంటారేమో అనుకున్నా నేను. ప్రతిపాదన వినక ముందు జై శ్రీరామ్ అంటే మళ్ళీ ఆగమైపోతాం. మళ్ళీ ఈడు ఏం చెప్తాడో ఏందో, రేపటి నుంచి మళ్ళీ హైదరాబాద్ పోతాడు కానీ మేము ఉంటే ఎక్కడికి ఉంటామన్నా. ఏం లేదన్నా, హనుమాన్ చాలీసా మీకు ఎంతమంది చదువుతారన్నా? ఇక్కడ చాలా మంది చదువుతారు. ఎట్ ద సేమ్ టైం మన పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే హనుమంతుడికి మించినటువంటి గురువు లేరన్నా. శ్రీ గురు చరణ సరోచర నిజమన ముకుర సుధారి. సో ఆయనకు మించినటువంటి గురువు లేరు. ధర్మం గురించి ముఖ్యంగా మనం నిలబడాలి అనుకుంటున్నప్పుడు, ఎందుకంటే గురువు లేకుండా మనం ఎప్పుడు కూడా పనిచేయద్దన్నా, అది ఏ పనైనా సరే. ఎందుకంటే ఈరోజు జై శ్రీరామ్ అనే పదాన్ని కూడా రాడికల్ చేస్తున్నారు అన్నా. జై శ్రీరామ్ అని చెప్పేసి ఎక్కడన్నా ఏదన్నా అన్యాయం జరిగినాయి చూసిరన్నా మీరు? చూడలేదు. కానీ కావాలని ఇప్పుడు కసబ్ అనేటువంటి ఒకరు తెలుసా మీకు? కసబ్ పేరు విన్నారు కదా? ఉగ్రదారులు చేసిండు. వాని చెయ్యికి ఏం కట్టిందో తెలిసిన మీకు? కాషాయ తాడు కట్టిండు. ఈ విషయం ఎవరికి తెలియదన్నా. కసబ్ అనే వాని చెయ్యికి కాషాయ తాడు కట్టిండ్రు. ఎందుకు అంటే వాడు హిందువు అని నమ్మిద్దాము, ఇది హిందూ ఉగ్రవాదం అని చెప్పేసి బయటకు అనౌన్స్ చేద్దాము. మొత్తం ప్రపంచం మొత్తంలో హిందూ టెర్రర్ ఈ రకంగా బయటకు వస్తున్నది. హిందుత్వవాదులందరూ కూడా మతోన్మాదులు అయిపోయి టెర్రరిస్టులు అయిపోయి ఇట్లా చంపుతున్నారు అని చెప్పేసి చెప్పాలి అనే ఉద్దేశంతో కసబ్ దాని చేయికి కాషాయ థ్రెడ్ కట్టిరు. ఇది ఆ తర్వాత బయటపడ్డది. దీన్ని ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇదంతా ఎంక్వైరీ చేసారో ఆయన పుస్తకం కూడా రాసిండు ఒకరు. మీరు గూగుల్లో చూస్తే మీకు దొరుకుతుంది. సో గురువు లేకుండా మనం చేయడం ద్వారా ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం అటు కొంచెం ఇటు పోతా ఉంటాయి. సో మన ధర్మానికి మనకు ఆల్రెడీ గురువు ఉన్నాడు అంజన్న స్వామి. ఆయన బాటలో మనం పోదాం. అయితే ఏం లేదు, నాకు ఒక్కటి అనిపిస్తా ఉన్నదన్నా, ఇక్కడ ఈ చేర్యాల కేంద్రంగా మనం ఒకటి మొదలు పెడదాం. ప్రపంచానికి అందరికి కూడా, ముఖ్యంగా మన భారతావానికి అందరికి కూడా మనం ఒక దిక్సూ చదువుదాం ఒక విషయంలో. అవునా? ప్రతిరోజు హనుమాన్ చాలీసా పొద్దుగాల మీరు మరి 8ంటికి పెడతారా? మరి పొద్దుగాల కాకుండా 8ంటికి అట్లా హనుమాన్ చాలీసా ఊరంతా వినబడేటట్టు మనం ఏమన్నా ప్లాన్ చేద్దామా? చేద్దామా? జై శ్రీరామ్. సూపర్ అన్నా. మనం పొద్దుగాల 8 గంటలకు ఊరు మొత్తం హనుమాన్ చాలీసా వినబడేటట్టు ఒక మైక్ పెడుతున్నాం. ఈ ఊర్లో సెంటర్లో, నడి సెంటర్లో మనం మైక్ పెట్టబోతున్నాం. దానికి కావాల్సిన పర్మిషన్లు అన్ని కూడా తీసుకుంటాం. వితౌట్ పర్మిషన్స్ ఏం చేయం. పెట్టి రోజు పొద్దుగాల 8 గంటలకి శ్రీ గురు చరణ సరోజన నిజమన ముకుర సుధారి రమణోరఘువర విమలేశ జోధాయక ఫలచారి అని అంజన్న మన కోసం, అరే నాయన లేచినావు కదా, ఇక నడు, బయటకు రా, నీ పని నువ్వు చేసుకో, దాంతో పాటు ధర్మానికి నిలబడు అని చెప్పేసి మన చెవులల్లో రోజుకోసారి చెప్తా ఉంటే ఎట్లుంటదన్నా? అమ్మా మీకు చెప్పాలి. ఇప్పటిదాకా అన్ననే చెప్తున్నారు, ఈ మాట మీరు చెప్పాలి. ఎట్లుంటది? బాగుంటుందా? వెరీ గుడ్. జై శ్రీరామ్. దీనికి సంబంధించి, ఈ మైక్ కి సంబంధించి అన్న మీరే ఇనిషియేటివ్ తీసుకోర్రి. రిఫ్లెక్షన్ ఛానల్ తరపున 9,116 రూపాయలు ఈ మైక్ దానికి సంబంధించి మొదటగా మేము ఇస్తున్నాం. ఈ మైక్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఒకసారి మీరే పెద్దలు ఇంత పెద్ద కార్యక్రమం చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీకు నేను మళ్ళీ ఇట్లా అట్లా చేయడం మేం కాదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలిసి ఏం చేయాలి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నది ఎందుకు అవసరమో కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు చేస్తారు. అండ్ ఇది అతి త్వరలో చేసుకొని ఆ మైక్ దగ్గర మనం నెక్స్ట్ సభ పెట్టుకుందామా? అది ఏ సెంటర్లో పెడతారో మీరే ఆలోచించి పెద్దలతో నిర్ణయం తీసుకోండి. అన్ని పర్మిషన్లు తీసుకొని చేసుకున్న తర్వాత అక్కడ మొత్తం నిండిపోవాలి. ఆ రోజుగా వస్తారంటారు. ఆ రోజు మైక్ పెద్ద ఉంటుంది కదా, ఊరంతా వినబడుతుంది కాబట్టి వాళ్ళు వచ్చేదాకా మనం మైక్ బంద్ చేయమంటే మా వస్తారు అట్లా కొంతమంది. బట్ వస్తారు, మీరే తీసుకొస్తారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 100 మందిని తీసుకొచ్చే శక్తి ఉన్నది. ఇది చాలా తొందరగా అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైం అసలు డౌటే లేదు, నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకేమన్నా మాట్లాడేది ఉన్నదన్నా? జై శ్రీరామ్ ఉన్నది. మాట్లాడట కంటే కూడా చేసేది చాలా ఉన్నది. మీరు మర్చిపోకుర్రి. ఇంతకుముందు చెప్పినట్టుగా శూర్పణఖ మనకు దేవత కాదు. మన నెక్స్ట్ పూరగాళ్లకు, వాళ్ళ పూరగాళ్లకు రావణుడు కాదు, కర్ణుడు కాదు, శకుని మామ అంతకు మించి కాదు. ఎవరయ్యా మనకు? రామయ్య ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. హర హర
ఎంతవరకు వినబడుతున్నదో వాళ్ళందరూ 2 చేతులు పైకి లేపి అందామన్నా, మనకేం కాదు అనొచ్చు. ఆయనకు స్తోత్రం కొట్టాలన్నా. మనం ఈరోజు బతుకుతున్నామంటే ఎవరన్నా ఆయన పెట్టిన భిక్ష కదా, ఆయన పెట్టిన భిక్ష. ఒక్కసారి ఆయనకు చేయకూడదాం, కొడదామా?